ఇచ్చారు. జయమ్మ గారి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమె గుండె బలహీనత కొరకు, మరి అలాగే ఆయాసం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నానండి. ఈ సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది మాటలు, దేవుని మాటలు మనం జ్ఞానం చేద్దాం. మరి కొద్ది నిమిషాలు మాత్రమే మనం దేవుని మాటలు జ్ఞానం చేద్దాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ అధ్యాయము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చాలండి. చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, నువ్వు సాక్ష్యాలను బట్టి మహిమ పొందుకున్నందుకు నీకు స్తోత్రాలు. బిడ్డల జీవితంలో నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే చదవబడిన వాక్యాన్ని విరిచి మాకు కొట్టించండి. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాట మాకు కావాలి, నీ మాట మాకు అవసరము ప్రభువా. మీరు దయచేయండి స్వామి. నాయనా, నీ ముఖ కాంతిలోంచి మాతో మాట్లాడండి స్వామి. అయా, నీ స్వరము వినిపింపచేయండి స్వామి. తండ్రి, నీ మాట మాకు దయచేయండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాట మరుగుపరుచుకోండి. బలహీనురాల్ని, అజ్ఞానురాల్ని, జ్ఞానహీనురాల్ని ప్రభువా, నీ జ్ఞానంతో నింపి, కొదవలేని ఆత్మతో మీరు నింపి నడిపించి కృప దయచేయమని వచ్చిన నీ బిడ్డలను, వింటున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని, నీకునైనా ప్రభువా నీ కృపను సమృద్ధిగా ఇస్తారు ముందు దయచేసి ప్రతి మనసును, ప్రతి హృదయాన్ని తండ్రి, ప్రతి మనిషిని నీ స్వాధీనములోనికి తీసుకుని నీవే నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన వాక్యంలో మనము దేన్ని బట్టి సంతోషించాలి? అంశం ఏంటండి? దేన్ని బట్టి సంతోషించాలి. దేన్ని బట్టి సంతోషిస్తాము అంటే, దేనిని బట్టి సంతోషిస్తామంటే, సంతోషం అనేది లోకంలో చాలా ఉన్నాయి. మనం చెప్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంతోషం ఉంటుంది. దేన్ని బట్టి సంతోషిస్తామంటే, మనిషిని అడిగితే ఒక రోజేమో ఒక రకంగా చెప్తాడు, ఇంకొక రోజేమో ఇంకో రకంగా చెప్తాడు. ప్రతిరోజు ఒకటే సంతోషంతో ఉంటాడండి? తన హృదయం ఒకటే సంతోషంగా ఉంచుకుంటాడా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సంతోషాన్ని ఉంచుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు ఇక్కడండి, యెహోవాని బట్టి సంతోషించుము. ఏమంటున్నాడు? యెహోవాని బట్టి సంతోషించుము. ఎంత గొప్ప మాటో, ఎంత అనుభవం కలిగిన మాటో, ఎంత లోతైన మాటో ఈ మాట. సామాన్యమైన మాట కాదు. దావీదు పలికిన ఈ మాట సామాన్యమైన మాట కాదు. ఎందుకంటే యెహోవాని బట్టి సంతోషించమని దావీదు ఎందుకు చెప్తున్నాడు? మనకి ఎప్పుడైనా అనిపించిందా? మనకి ఎప్పుడైనా అనిపించిందా? మనం ఏం చేస్తూ ఉంటామంటే, జరుగుతున్న పరిస్థితులు బట్టి సంతోషించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదండి. జరుగుతున్న పరిస్థితిని బట్టి సంతోషించుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి కుటుంబంతో సంతోషంగా ఉంటాం, ఒక్కొక్కసారి బయట ప్రాంతంలో సంతోషంగా ఉంటాం, ఒక్కొక్కసారి ఇరుగు పొరుగు వారు, ఒక్కొక్కసారి బిడ్డల దగ్గర, ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు, లేకపోతే ఒక్కొక్కసారి ఇంకా అయ్యే అకేషన్స్లో మనం ఎలా ఉంటామండి? సంతోషంగా ఉంటూ వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి ఆరోగ్యాన్ని బట్టి కూడా ఏం చేస్తూ ఉంటాం? సంతోషిస్తూ ఉంటాం. ఆరోగ్యాన్ని బట్టి కూడా ఏం చేస్తూ ఉంటాం? సంతోషిస్తాం. కానీ ఈ సంతోషాలు ఏమీ కూడా శాశ్వతమైనవి కాదు. ఈ సంతోషాలు ఏవి కూడా నిలిచినవి కాదు. ఈ సంతోషాలు ఎల్లప్పుడూ మనతో ఉండేవి కావు. ఏ సంతోషమైనా మనతో ఉండేది కాదు అని అనుకుంటాం. వారితో ఉంటే మన జీవితం సంతోషంగా ఉంటుందేమో, మన హృదయం సంతోషంగా వీళ్ళతో ఉంటే సంతోషం ఉండదు. కానీ ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎప్పుడూ కూడా సంతోషం అనేది నిలిచేది కాదు. తాత్కాలికమైన సంతోషమే. అయితే దావీదుకి ఇంత అనుభవంగా ఎలాగ మాట్లాడగలిగారంటే, ఆయన జీవితంలో, దావీదు జీవితంలో ఎన్నో జరిగినవి. దావీదు జీవితంలో ఎన్నో జరిగినాయి ఏంటి? ఒకటేంటి, చాలా జరిగినాయి. అలాంటి దావీదు అన్ని చూసొస్తూ అంటున్నాడు ఇక్కడ, యెహోవాని బట్టి సంతోషించుము. ఎవరిని బట్టి? యెహోవాని బట్టి సంతోషించుము. దావీదు ఏమీ సామాన్యుడు కాదండి. గతంలో ఎవరు? సామాన్యుడే.
ఫస్ట్ ఎవరండి? సామాన్యుడే కదా, బాలుడే దావీదు. ఒక కాపరే, ఒక గొర్రెల కాపరే దావీదు, బాలుడే, మామూలు వ్యక్తే. ఎలా తన సంతోషాన్ని ఎలా చేసుకుంటున్నాడంటే, ఉదయం లేస్తున్నాడు, ఉదయాన్నే సూర్యోదయం అవ్వకుండానే లేస్తున్నాడు. తన తల్లి తనకిచ్చిన సద్ది మూటను తీసుకుని, తనకున్న పశువులు తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి? అడవిలోకి వెళ్తున్నాడు. పశువుల్ని కాస్తున్నాడు వెళ్తున్నాడు. ఈ రీతిగా ఉంటున్న దావీదు మరి ఒకసారిగా దావీదు దాన్ని బట్టి అయినా సంతోషిస్తున్నాడు కదండి. అలా కాచుకుంటూ ఏం చేస్తున్నాడండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఏం చేస్తున్నాడండి? సంతోషిస్తున్నాడు. అయితే దావీదు అలా సంతోషంగానే వెళ్తున్నాడు, గొర్రెలు కాచుకున్న సంతోషంగానే వెళ్తున్నాడు, అందులో సంతోషాన్ని వెతుక్కున్నాడు. ఆ గొర్రెలు అక్కడ మేస్తూ ఉంటే తనేం చేస్తున్నాడు? అప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. అయితే దావీదు సంతోషము, వ్యక్తిగతమైన సంతోషం ఎవరితో గడుపుతున్నాడండి? దేవునితోనే గడుపుతున్నాడు. అక్కడ కూడా అనుభవం చూశాడు, చిన్న బాల్యంలో అనుభవం చూశాడు దావీదు. అన్ని రకాలుగా అనుభవం చూస్తూ వస్తున్నాడు దావీదు. అయితే ఒకానొక రోజున దావీదు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందండి? రాజు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. రాజు దగ్గర ఉన్న వాళ్ళ అన్నయ్యల దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు కూడా సంతోషంగానే బయలుదేరాడు. ఎవరు? దావీదు. ఎందుకని సంతోషంగా బయలుదేరాడు అమ్మా? కదా, రాజకోటలోనికి ఎప్పుడు వెళ్ళలేదు. ఎవరు? దావీదు. తన అన్నలు అయితే అక్కడే ఉన్నారు, దావీదు అయితే ఎప్పుడూ వెళ్ళలేదు. తన పాపం ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే అడవిల్లోకి, మనుషులు లేని చోటకి వెళ్తున్నాడు, ఎవరు సంచారణ చేయని చోటకి వెళ్తున్నాడు, తనతో ఇంకొక వ్యక్తి మాట్లాడే స్థలం లేని చోటకు వెళ్తున్నాడు, తనకు ఎవరు సాయం కూడా లేని స్థలాలకు వెళ్తున్నాడు. గొర్రెల కాపరులు ఇంకా వేరే వాళ్ళు వచ్చి మాట్లాడతారేమో తప్ప, గొర్రెల కాపరులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా వచ్చి మాట్లాడే దావీదుకు అంత ఇది లేదు. అయితే ఇప్పుడు దావీదుకు ఒక్కసారిగానే యెషయా తన తండ్రి చెప్తున్నాడు, నీ వెళ్ళి ఒకసారి అన్నల్ని కలుసుకునిరా. వారి యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుందండి? యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలుకు చాలా ప్రమాదం ఉంది. అప్పటికే ఒక నెలకు ముందుగానే ఏం ప్రకటిస్తున్నాడండి? ఫిలిష్తీయుడు ప్రకటిస్తున్నాడు, నాతో యుద్ధము చేయటానికి రండి, మీలో ఎవరైనా సమర్థులుంటే రండని ప్రతి ఉదయము ప్రతి సాయంత్రమునండి ఫిలిష్తీయుడైన గొల్యాతు ప్రకటిస్తూ వెళ్తున్నాడు. ఉదయము సాయంత్రం కూడా ప్రకటిస్తూ వెళ్తున్నాడు. అయితే ఎవరు కూడా ఇశ్రాయేల్లో ఎవరు కూడా ఏం కలిగి ఉండలేదు? సిద్ధపాటు కలిగి ఎవరు లేరు. గొలియాతును చూసేటప్పటికే వీళ్ళకి ఏమవుతుందండి? భయం పట్టుకుంటుంది. ఒక అడుగు కూడా ఎదరికి వేయలేకపోతున్నారు, అస్సలు ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలుకి ఎంత ప్రమాదం ఉంది కదా అని యెషయాకు తెలిసినప్పుడు, ఒకసారి నీ అన్నలు ఏం చేస్తున్నారో చూసిరా నాయన, ఇగో తల్లి ఇస్తున్న జున్నుగడ్డలు అవి తీసుకుని వెళ్ళని చెప్పి దావీదుకి ఇచ్చి పంపిస్తారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే నేను ఇప్పుడు దేన్ని బట్టి నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని వాక్యం అంటుంది మనము దేనిని బట్టి సంతోషించాలి అని ప్రశ్నిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందండి? మనం దేనిని బట్టి సంతోషించాలని వాక్యం ప్రశ్నిస్తుంది. అంటే దేన్ని బట్టి సంతోషిస్తామంటే, మనం అనుకోవచ్చు ఈ లోకంలో సమృద్ధిగా డబ్బు ఉంటే, చాలా డబ్బు ఉంటే సంతోషం అండి, మంచి ఆరోగ్యం ఉంటే సంతోషం అండి, ఇంటిలో పిల్లలతో అందరితో కలిసిమెలిసి ఉంటే, అందరూ చక్కగా ఉంటే సంతోషం అండి అని అనుకుంటున్నామా? అదే సంతోషం అని అనుకుంటున్నామా? అసలు ఇది ఎన్నడూ కూడా సంతోషం కానే కాదు. ఇది ఎన్నటికీ సంతోషము కాదు. అయితే ఒకటే సంతోషం అంట. అది ఏంటి ఆ సంతోషం అంటే, యెహోవాని బట్టే సంతోషించాలి. దేన్ని బట్టి సంతోషించాలి? అసలు యెహోవాని బట్టి సంతోషించడి అని దావీదు చెప్తున్నాడు, కానీ యెహోవాని బట్టి సంతోషం ఎక్కడ కలుగుద్ది? యెహోవాని బట్టి సంతోషం ఎక్కడ కలుగుద్ది? వరలక్ష్యంగా చెప్పండి. యెహోవాని బట్టి సంతోషం కలుగుతుందా అంటే
కలుగుతున్నప్పుడు మనం ఎక్కువ ఏం చేయాలి? ఎక్కువ ఆయన్ని ధ్యానించాలి, ఆయన పాదాల దగ్గర ఎక్కువ గడపాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని స్మరించాలి. ఆ లోపల సంతోషాన్ని మనం ఉంచుకోవాలి. ఆ సంతోషం మనకి ఎక్కడుంది? లేదు కదా. అందుకే అంటున్నాడు, దావీదుకు కలిగింది ఆ సంతోషం. ఎవరికి కలిగిందండి? దావీదుకు కలిగింది. దావీదుకు కలిగి యెహోవాను బట్టి సంతోషం. ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఏం తీరుస్తాడంటండి? హృదయ వాంఛను తీరుస్తాడంట. నీలో ఏ హృదయ వాంఛ ఉందో, నీకు ఏ కోరుకుందో అది తీర్చబడాలి అంటే ఎవరిని బట్టి మనం సంతోషించాలండి? యెహోవాని బట్టి మనం సంతోషించాలి. ఆయన బట్టి ఎప్పుడైతే సంతోషిస్తామో, ఆయన వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే మనం సంతోషిస్తామో, మన హృదయ వాంఛను తీర్చే గొప్ప దేవుడు ఆయన. ఆయన సామాన్యుడు కాదు. ఆయన ఏమీ చేయలేని చేతకాని వాడు కాదు. కానీ నువ్వు అనుకుంటున్నావు, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు అని అనుకుంటున్నాం. కానీ మనము ఆయన్ని బట్టి హృదయపూర్వకమైన సంతోషము లేక మన హృదయ వాంఛలు ఏమవట్లేదండి? మన హృదయ వాంఛలు ఏమవట్లేదు? తీర్చట్లేదు. అంటే నీ హృదయ వాంఛలు తీర్చే స్థాయికి రావాలంటే నువ్వు నిజంగా యెహోవాని బట్టి ఏం చేయాలండి? నిజముగా సంతోషించాలి. సందేహమే లేదు. నిజంగా ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి సంతోషించాలి. అందుకే ఆయన్ని బట్టి సంతోషించిన వారు గొప్ప వెలుగులో ఉంటారు. అంతేగా కదా దావీదు మహారాజు మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథము. అసలు దావీదు ఇలాగా మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చాం కదా, తన తండ్రి పంపించాడు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని చూసి దావీదుకి ఇశ్రాయేలు మీద ఏం కలిగిందండి? అక్కడ పరిస్థితిని చూసి ఇశ్రాయేలు మీద ఏం కలిగింది? జాలి కలిగింది. ఎవరి మీద? అయ్యో, నా జనమైన ఇశ్రాయేలు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడి చేతిలో నశించిపోతారా? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడి చేతిలో ఆహువైపోతారా అని చెప్పి దావీదుకు జాలి కలిగింది. ఇశ్రాయేలు తన జనాంగం మీద, తన స్వజనుల మీద జాలి కలిగింది. ధైర్యం తెచ్చుకున్నాడు. దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాడు యెహోవాను బట్టి? అంటే దావీదు ఎల్లప్పుడూ యెహోవాను బట్టి ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు సంతోషిస్తున్నాడు కాబట్టి. ఆ సమయంలో దావీదుకి ఏమొచ్చిందండి? ధైర్యం వచ్చింది. ఎల్లప్పుడూ యెహోవాను బట్టి ఏం చేస్తున్నాడండి? దేవుడు ఒక మాట అంటాడు కదా, సంతోషించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి. ఎప్పుడు సంతోషించాలంట? ఎల్లప్పుడూ సంతోషించాలంట. మరి ఏది మన హృదయాల్లో సంతోషం? ఏది మన హృదయాల్లో ఆనందం? ఏది? దేవుడేమో సంతోషించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి అంటే, మనమేమో విచారించుడి, ఎల్లప్పుడూ విచారించుడి. హృదయ వేదనలు కదండి. అయితే సంతోషంతో ఉండాలి. ఎల్లప్పుడూ ఏముండాలి? సంతోషంతో ఉండాలి. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు. తన సంతోషంగా ఉంటూ ఇశ్రాయేలును చూసి జాలి కలిగి ఇక్కడ అంటున్నాడండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం చూస్తారా? దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, జనులు వాణ్ణి చంపిన వానికి ఇట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చారు. చాలండి. ఇక్కడ దావీదు వచ్చాడు. ఏం పట్టుకుని వచ్చాడు? జున్నుగడ్డలు అవి పట్టుకుని వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధ వాతావరణం ఉంది. ఏముందండి? యుద్ధ వాతావరణం ఉంది. మరి యుద్ధ వాతావరణంలో సంతోషం ఉంటుందా చెప్పండి? ఏముంటుందండి? భయం. ఎప్పుడు ఏదొచ్చి మన మీద పడిపోతుందని. మీరు అలాగే కూర్చున్నారు. ఇక్కడ ఎవరిలో కూడా ఏం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు.
అలాగే కూర్చున్నారు, యుద్ధానికి కూర్చున్నట్టు కూర్చున్నారు. మరి ఎవరి మీద యుద్ధం చేస్తున్నారో తెలియదు. మరి ఎవరి మీద యుద్ధం చేస్తున్నారో తెలియదు. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, తనకు యుద్ధ వాతావరణాన్ని చూసి, అక్కడ పరిస్థితిని చూసి దావీదు ఒక గొప్ప బహుమాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే దావీదు జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఏమంటున్నాడండి? ఎంతటి వాడు, ఎంత పెద్ద మాట మాట్లాడేశాడు. ఎవరు? బాలుడైన దావీదు. బాలుడంటే 17-18 వయసు ఉంటుంది, చిన్నవాడే కదా. ఇప్పుడు అభిని పెద్దవాడంటామా చిన్నవాడంటామా? చిన్నవాడు. కనబడటానికి వాళ్ళ డాడీ కన్నా పెద్దగా కనిపిస్తాడు, కానీ ఆడి వయసు అంతా 17 కదా, 17-18. ఇలా ఈ వయసులోనే ఇప్పుడు అభి మనసు ఎలా ఉంటుందో దావీదు మనసు అలాంటిది. అనుభవం ఉండదు, ఏమీ చూడలేని పరిస్థితులు. ఎంతోమంది ఇశ్రాయేలు పెద్దలు అక్కడ నిలిచి ఉన్నారు. వారి మధ్యకు వచ్చి అంటున్నాడు, ఈ కొన్ని రోజుల నుంచి, ఒక నెల నుంచి కొన్ని రోజుల నుంచి ఇశ్రాయేలు వణికిపోతున్నారు. ఏమని? ఆ ఫిలిష్తీయులు చూసి వణికిపోతున్నారు యుద్ధానికి వెళ్ళడం. అయితే ఇతను హఠాత్తుగా వచ్చి దావీదు అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని ఎంత పెద్ద మాట మాట్లాడేశాడు ఈ చిన్నవాడు. చిన్నోళ్ళు పెద్ద మాటలు మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? వినేవారికి ఎలా ఉంటుంది? ఆశ్చర్యం ఉంటుంది. ఏంటి వయసు తగ్గ మాటలు మాట్లాడలేదని అని అనుకుంటాం. అలాగే దావీదును కూడా అలాగే అనుకున్నారు. ఏమనుకున్నారు? నీ వయసుకు తగ్గ మాటలు కాదు, ఏంటి ఇప్పుడు వచ్చి నువ్వేంటి ఎంతలా మాట్లాడుతున్నావు, ఊరుగా కాముగా ఉండు. ఒకవేళ గొలియాతు గాని నీ మాటలు వింటే నువ్వు ఇక్కడే అయిపోతావు, అసలు ఊరుకో అనేసి అక్కడ ఉన్నవారు. కానీ దావీదండి యెహోవాని బట్టి తన హృదయం ఆనందంతో నిండి ఉన్నది కాబట్టి, తన హృదయం ఉప్పొంగుచున్నది కాబట్టి ఎంత గొప్ప ధైర్యం కలిగిన మాట మాట్లాడగలిగాడు. మనం కూడా మన శత్రువులు ఎలాంటి వారైనా, మన పరిస్థితులు ఎలాంటివైనా, గొలియాతు వంటి పరిస్థితులు మనకు వచ్చినా, ఎలాంటి సమస్యలు మనకు వచ్చినా మనం ధైర్యంగా ఒక మాట మాట్లాడాలి. దేవుణ్ణి బట్టి హృదయం సంతోషంతో ఒక మాట మాట్లాడాలి. ఏం మాట్లాడాలండి? దావీదు వలె ఎంతటి వాడు, ఎంతటిది, ఈ పరిస్థితి ఎంతటిది, ఏ పాటిది, ఎవరిని బట్టండి? మన దేవుని బట్టి ఏ పాటిది అని నేను ధైర్యంగా మాట్లాడగలిగినప్పుడు ఆ సమస్యను మనం జయించగలుగుతాం. అందుకే ఇక్కడ అన్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేల్లో నుండి ఈ నిందను తొలగించి, ఈ నిందని తొలగించి, ఏ నిందను? ఇశ్రాయేల్లో నుండి ఈ నిందను తొలగించాలంట. అంటే ఇప్పుడు గొలియాతు చేతిలో ఇశ్రాయేలు కనుక చనిపోతే ఇశ్రాయేలుకి ఏమొస్తుందండి? నింద వస్తుంది, అవమానం వస్తుంది, భరించలేని అవమానం వస్తుంది. అందుకే ఇశ్రాయేలుకి ఈ నింద రాకుండా తొలగించబడాలి అంటే ఇప్పుడు గొలియాతుని సంహరించాలి. గొలియాతుని సంహరించాలంటే ఇశ్రాయేలు బలము సరిపోదు, ఇశ్రాయేలు సైన్యము సరిపోదు, ఎవరి సహాయము సరిపోదు. ఇప్పుడు ఎవరి సహాయం కావాలి? జీవము కలిగిన దేవుని సహాయము కావాలి. ఎవరి సహాయం కాదండి? జీవము కలిగిన దేవుని సహాయం కావాలి. అందుకే దావీదు కోరుకున్నాడు, దేవుని కనపరిచాడు, దేవుని స్తుతించాడు. ఇక్కడ ఇలా చేయటం వల్ల బహుమానం ఏంటంటే, అక్కడ బహుమానం గురించి చెప్పారు, అదంతా చదువుకుంటే తెలుస్తుంది. అయితే 32వ వచనంలో చూడండి, 32వ వచనం, రాజు దగ్గరికి ఈ మాట వెళ్ళింది. ఈ మాట వెళ్ళగానే రాజుకి కొంచెం ధైర్యం వచ్చింది. అవునమ్మా, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి బాల్యాభ్యాసము చేసిన వాడని. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోవచుండెను.
నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అవి నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితిని. నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగునని. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, రాజు దగ్గరికి వచ్చి, సౌలు రాజు మహారాజు దగ్గరికి వచ్చి ఆ సౌలుకి చెప్తున్నారు, ఇదిగో ఇతను ఫిలిష్తీయుడైన గొలియాతు దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తారంట అని సౌలుకి చెప్పినప్పుడు సౌలు పిలిచాడండి. దావీదుని పిలిచినప్పుడు దావీదుతో సౌలు మాట్లాడుతున్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, ఈ సున్నత లేని ఫిలిష్తీయుని బట్టి యవన మనసు కృంగ నిమిత్తము లేదు. ఎంత ధైర్యం కలిగిన మాట అంటున్నాడు. అసలు రాజు ఎదురుగుండా నిలబడటానికే భయపడాలి. అలాంటిది ఏ మాట అంటున్నాడండి, ఈ సున్నత లేని ఫిలిష్తీయుని బట్టి యవను మనసు కృంగబడటానికి వీలు లేదు అని చెప్తున్నాడు. అప్పుడు ఆ మాట వినగానే సౌలుకు ఒక ధైర్యం వచ్చింది. ఒక మాటను ఏం చేస్తుందండి, ధైర్యపరుస్తుంది. అదే ఒక మాటను ఏం చేస్తుంది, కృంగదీస్తుందండి. మాటలో అంత శక్తి ఉంది, మాటలో అంత బలం ఉంది కదా. అందుకే దావీదు ఏమన్నాడంటే సౌలు దగ్గరికి వచ్చి, మహారాజు, ఇశ్రాయేలుకి రాజు, మొదటి రాజు సౌలు చాలా యుద్ధ సన్నద్ధుడు, అలాంటి వాని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనస్సు కృంగటానికి వీలు లేదు. యుద్ధంలో ఉన్న మనము, ఇక్కడ ఉన్న మన హృదయాలు కూడా ఎవని మనస్సు ఏమవటానికి వీలు లేదండి, కృంగటానికి వీలు లేదు. అనారోగ్యాలు బట్టి కృంగుతున్నారా, పరిస్థితులు బట్టి మీరు కృంగిపోతున్నారా, స్థితిగతులు బట్టి మీరు కృంగుతున్నారా, ఎవరిని బట్టి ఏమి లేదంటండి, కృంగటానికి వీలు లేదంట. ఎవరున్నారంట అప్పుడు మనతో, జీవము కలిగిన దేవుడు ఉన్నాడంట. ఏ దేవుడు అంటండి, దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ జీవము కలిగిన దేవుడు ఒక్కడే. జీవము కలిగిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే మీతో, నాతో కూడా, మనతో కూడా ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని యవన మనస్సుని కృంగినేలా మీ దాసుడైన నేను వారితో పోట్లాడుటకు దావీదుతో సౌలుతో అనగా, నేను పోట్లాడటకు వెళతాను. ఏం చేస్తానికి వెళ్తానంటున్నాడు, పోట్లాడటానికి వెళ్తాను అంటున్నాడు. కానీ ఏమీ పోట్లాడలా. వెళ్తూ వెళ్తూ ఒక రాయి ఇసిరాడు అంతే. ఏం చేస్తాడండి, యుద్ధం మనం చేస్తే, మన సొంతంతో యుద్ధం చేస్తే కష్టపడాలి, నష్టపోవాలి, బలహీనతలు అయిపోతాం, ఇందులో దెబ్బలు తగులుతాయి, ప్రాణ నష్టం జరుగుద్ది. మన సొంతంగా మన ఆలోచనలతో యుద్ధానికి వెళ్తే అని దేవునికి అప్పగించుకుని, దేవుని పేరట ఏది చేసినా నీకు సునావేశంగా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పేరట ఏది చేసినా నీ జీవితంలో ఏం కలుగుతుందండి, సునావేశంగా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎవరి పేరట వెళ్ళాలి, జీవము కలిగిన ఆ దేవుని పేరట వెళ్ళాలి, జీవము కలిగిన ఆ శక్తివంతుని పేరట వెళ్ళాలి. దావీదు అందుకే జీవము కలిగిన దేవుని పేరట వెళ్ళాడు. ఎలాగా ఆలోచనను దేవుడే ఇచ్చాడు. దావీదుకి యుద్ధాన్ని నేర్పించాడు. సౌలు అంటాడు, అతడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు. ఎప్పటి నుండి అంటండి, చిన్నప్పటి నుంచి ఏం చేసిన వాడు అంటండి, యుద్ధాభ్యాసం చేసిన వాడు గొలియాతు. దావీదు నువ్వు చూస్తేనేమో బాలుడివి, పైగా నువ్వు చూస్తే అసలు యుద్ధం ఎప్పుడూ కూడా కన్నులారా కూడా నువ్వు చూడలేదు అసలు, నువ్వు నేర్చుకోలేదు. నువ్వు పైగా గొర్రెల కాపరి, నీ తండ్రి ఏమో యెషయా అంటున్నావు, మీరు గొర్రెలు కాచుకునే కుటుంబంలోంచి వచ్చావు, నీవు యుద్ధమే కనులారా చూడలేదు. కానీ గొలియాతేమో బాల్యము నుండి దాన్ని అభ్యాసం చేసిన వాడు. ఇన్ని రాజ్యాలు జయించిన నేనే భయపడుతున్నాను, ఇంత యుద్ధం చేసిన నేనే భయపడుతున్నాను దావీదు అని అంటుంటే, అప్పుడు దావీదు అంటాడు, సౌలుతో అంటాడు,
జీవము కలిగిన దేవుడు పేరట మనం యుద్ధం చేద్దామని అని అంటాడు కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు, బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడిని దావీదు తన్ని. అందుకు దావీదు సౌలుతో ఇట్లన్ను, మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచుకుని చుండగా. ఏం చేస్తున్నారండి? నిజమే రాజా, నాకు యుద్ధము తెలియదు, నేను యుద్ధం ఎప్పుడూ చూడలేదు, యుద్ధం చేయలేదు. నిజమే, మీరు అన్నట్టు నాకు అసలు యుద్ధమే రాదు. కానీ రాజా, నా తండ్రి మందును నేను కాస్తున్నప్పుడు నా మందను కాయవలసిన బాధ్యత నాదే కాబట్టి నా తండ్రి మందను తీసుకువెళ్ళిపోవటానికి సింహము ఎలుగుబంటి వచ్చిందయ్యా. ఆ సింహము ఎలుగుబంటి ఎలాంటివి? చాలా ప్రమాదకరమైనవి. అడవిలో రాజు ఎవరండి? సింహము. ఎలుగుబంటు కూడా చాలా ప్రమాదం. ఆ రెండు వచ్చినవి. ఆ రెండు నోట నుండి నా తండ్రి మందను నేను కాపాడాను. ఒక గొర్రె పిల్ల కూడా తినకుండా నేను కాపాడాను. అట్లా నోటిని చీల్చాను రాజా అని చెప్పాడు. ఆ బలమిచ్చువాడు ఎవరో తెలుసా? నా జీవము కలిగిన దేవుడు. అట్ల ముందు నేను ఎంత, సింహం ముందు ఎంత, ఎలుగుబంటి ముందు ఎంత, కానీ రాజా నేను అట్లని చీల్చానయ్యా. నాకు నా బలం ఇచ్చాడు, నా దేవుడే, నా జీవము కలిగిన దేవుడే బలం ఇచ్చాడు. అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇశ్రాయేలు పట్ల కూడా సహాయం చేస్తాడు. ఇశ్రాయేలుకు కూడా విజయం కలుగుతుంది. నన్ను ధైర్యంగా పంపించు గొలియాతు ఎదుటికి అని సౌలు మహారాజుతో మాట్లాడతాడు. అప్పుడు సౌలు దావీదు మాటలకండి ఆనందభరితుడైపోయి దావీదును ప్రేమించడం మొదలు పెడతాడు సౌలు. అయితే అక్కడతో నమ్మి, దావీదు మాటలు నమ్మి, అసమర్థుడని తెలుస్తున్నా, ఏమీ చేయలేడని తెలుస్తున్నా, సర్లే పోతే పోయేట్లే, ఎవరు? దావీదే కదా, పోతే గొలియాతు చేతిలో చనిపోతాడు. ఒకవేళ దావీదు చనిపోతే ఇంకెవ్వరము వెళ్ళద్దు, పోతే పోయేట్లే అని చెప్పి దావీదునండి ధైర్యంగా పంపించడానికి ఇష్టపడ్డాడు. సౌలు పంపిస్తుంటే అంటాడు మళ్ళీని, సరేలే నీకు ఇంకా యుద్ధ ఉపకరణాలు ఏమీ నీ దగ్గర లేవు కాబట్టి నావే వేసుకెళ్ళు అని చెప్పి సౌలు వేసుకెళ్తుంటే అవన్నీ తొడుక్కుని దావీదు ఏం చేస్తాడు? అటు ఇటు వేసుకుని, బాబోయ్ నాకు భారంగా ఉన్నాయి, సరిపోవట్లేదు, బరువుగా ఉంది, నేను మోయలేనయ్యా అని చెప్పి అవన్నీ రాజు అవన్నీ తీసి పక్కన పెట్టి ఉత్తనే ఎలా వచ్చాడో అలాగనే వెళ్తూ యుద్ధానికి ఫిలిష్తీయుడి దగ్గరికి, గొలియాతు దగ్గరికి వెళ్ళే మార్గంలో మధ్యలో రాళ్ళు ఏరుకుంటాడండి. అప్పుడు గొలియాతుకి ఇంకా కోపం పెరిగిపోయింది. అప్పటి నుండి కొంచెం ఇశ్రాయేలు మామూలుగా ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే ఆ యుద్ధంలో అడుగు పెట్టాడో, యుద్ధ భూమిలో, గొలియాతుకి కోపం అధికమైపోయింది. నేనేమో కుక్కలా కనిపిస్తున్నానా? ఏమంటాడండి? నేనేమో నీ కుక్కలా కనిపిస్తున్నానా? రాళ్ళు వేరుకుంటున్నా, నువ్వు నన్ను కొట్టడానికి రాళ్ళు వేరుకుంటున్నాను, నేను నీకు కంటికి కుక్కలా కనిపిస్తున్నానా? ఇన్ని రోజుల నుంచి ఇశ్రాయేలు గజగజలు ఆడిపోతున్నారే, నన్ను చూసి వెనుకడుగేస్తున్నారే, నువ్వేంటి అంత ధైర్యంగా వస్తున్నావు అని చెప్తూ గొలియాతు ప్రకటన చేస్తున్నాడు. ఏం చేసినా దావీదు వరిసే రాళ్ళు వెతుక్కున్నాడు, తీసుకున్నాడు, అంతే ఒక్కటి వేసాడు. మీకు తెలిసిన విషయమే ఎందుకంటే చెప్తున్నారని అనుకుంటున్నారా? లేదు, మనం ఎవరిని బట్టి సంతోషించాలి? దేవుని బట్టి సంతోషించాలి. దేవునికి మహిమ కలిగినగాక. అయితే ఆ రాళ్ళు తీసుకుని ఏం చేశాడండి? సౌలు మీదకు వేయగానే సౌలు ఏమయ్యాడండి? ఎక్కడ తగిలింది? నవరగంత మీద తగిలింది, చనిపోయాడు కదండి. చనిపోగానే వెళ్ళిపోయింది. అవును, తగలగానే పడిపోయాడు. గొలియాతు పడిపోయాడు. వెంటనే దావీదు పరిగెట్టుకుంటా వెళ్ళి అతని మీద కూర్చుని అతన్ని వరుసలోంచి కత్తి తీసి తలని ఏం చేశాడు? నరికేసి ఆ తలను నరికి పట్టుకుని వస్తున్నాడండి. ఇప్పుడు ఎవరి మధ్యకు? ఇశ్రాయేలు మధ్యకు పట్టుకుని వస్తున్నాడండి. దావీదు చిన్న వయసులోనే ఎన్ని అనుభవాలు చూశాడు. ఇప్పుడు మొదలైంది దావీదుకండి. ఏం మొదలైంది? జయాలు మొదలైనవి, విజయాలు మొదలైనవి. ఇప్పుడు పేరు మొదలైంది. ఇప్పుడు అనేక చోట్ల ప్రబలిల్లాడు. దావీదు అంటే అంతకుముందు ఏం తెలిసేది కాదు. ఏం తెలుస్తుంది? ఎక్కడికో అడవిలోకి వెళ్ళేవాడు తండ్రి మందని తీసుకుని. దావీదు ఎవరో తెలియదు. యెషయా పిల్లలందరికీ, అందరూ ఇశ్రాయేలుకి అందరికీ తెలుసు. యెషయా పెద్ద కుమారుడు ఎలియా అని తెలుసు, చిన్న కుమారుడు అని తెలుసు, మూడో కుమారుడు అని తెలుసు, 4, 5 అలా తెలుసు. కానీ దావీదు ఎవరికి కూడా తెలియదండి.
తెలియని దావీదు వచ్చాడు, దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు ఇక్కడ జయాలు కొడుతున్నారు దావీదుకి. దావీదు పొంగుచున్నాడా? దావీదు అంటున్నాడు, ఇప్పుడు ఎన్ని విజయాలు చూసినా, ఎన్ని పొగడతలు విన్నా, ఎన్ని అపజయాలు దావీదు జీవితంలో చూసినా, ఇప్పుడు యెహోవాను బట్టే సంతోషము. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు అంటే, మనం యెహోవాని బట్టే సంతోషించాలని దావీదు ఎందుకు ఆ మాట అన్నాడంటే, మనలాగా దావీదు మనలాంటి జీవితం కాదండి. దావీదు సామాన్యమైన జీవితం కాదు. దావీదుకి జయాలు కొట్టారు. అలాగనే దావీదుని చంపాలని కూడా చూశాడు. ఇంకా చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే ఇంకా రోజంతా సరిపోదు. కానీ అసలు దావీదుని చంపాలనుకున్నాడు. ఎవరండి? తన సౌలు. తన్ను కాపాడిన వాడు, ఇశ్రాయేల్ని కాపాడిన వాడు దావీదైతే ఇప్పుడు దావీదుని ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాను. అయ్యో, దావీదుంటే నా మీదకి ఏ శత్రువు రారు కదా, అనుకోవచ్చు కదా సౌలు అని అనుకుంటున్నాడా? అనుకోకుండా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సౌలుని చంపాలనుకుంటున్నాడు, దావీదుని చంపాలనుకుంటున్నాడు సౌలు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దావీదండి అనేక గృహల్లో దాక్కుంటూ తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు దేవుణ్ణి ఏం చేశాడండి? దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు. అందుకే నేను యెహోవాను బట్టి ఏం చేస్తానంటున్నాడు? సంతోషిస్తానంటున్నాడు. దావీదు జీవితంలో జరిగిన విషయాలు సామాన్యమైన విషయాలు కాదు. అందుకే నేను ఇక్కడ అంటున్నాడు, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ కీర్తన చూడండి. 1వ కీర్తన 2వ అధ్యాయం చదువుదామా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకుందామా? ఏమంటున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఇదేని ఎందు ఆనందించాలండి? యెహోవా ధర్మశాస్త్రమందు ఏం చేయాలి? ఆనందించాలంటండి. ఆయన వాక్యము ధ్యానించాలి, ఆయన వాక్యము వినాలి, ఆయన వాక్యము సంతోషంగా వినాలి. ఎలా వినాలి? సంతోషంగా వినాలి. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఎవరైనా వాక్యం చెప్తే వినాలనిపిస్తుంది, కూర్చుని వినాలనిపిస్తుంది. దానికి మించిన మంచి పని ఏదీ లేదండి. వాక్యము చక్కగా కూర్చుని చెప్పేవాళ్ళు ఉంటే వినే అంత మంచి పని లేదు, వినే అంత సుఖము లేదు. దీని అంత సుఖం ఎక్కడా లేదు. ఎంత సుఖమో తెలుసండి? వాక్యమునందు ఏం చేయాలంట? వాక్యమునందు ఆనందించాలంట. వాక్యము చదువుతుండగా కూడా అదే ఆనందం కలగాలి. వాక్యము పరిశుద్ధాత్మ దేవుని దాసుల ద్వారా చెప్తున్నప్పుడు అలాగే ఆనందిస్తూ వినాలి. దీనంత సుఖము ఎక్కడా ఉండదు. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఎంత సుఖం ఎక్కడైనా ఉందా? ఆనందంగా వాక్యం విని అంత సుఖం ఎక్కడైనా ఉందా? దీన్ని మరుగుపరిచేశాడు. ఎవరు? సాతాను మరుగుపరిచి దీన్ని ఏం చేస్తున్నాడండి? దీన్నే భారంగా చేసేసాడు ప్రజలకు. ఏం చేశాడండి? భారంగా చేశాడు. ఆయన సన్నిధికి భారంగా రావటం, ఆయన సన్నిధిలో భారంగా కూర్చోవడం, ఆయన సన్నిధిలోంచి భారంగా వెళ్ళటం. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉండి ఒకవేళ ఆనందిస్తే గనక, ఆయన సన్నిధిలో ఉండి ఆనందంగా ఆయన మాటలు వింటే గనక మనం ఫలిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఫలిస్తాము. దేవుని వాక్యమే చెప్తుంది, నేను కాదు. ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువారు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికి కాలువ ఎరను నాటబడి అతడు ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. అతడు చేయదంతయు సఫలం వచ్చును. ఎంత గొప్ప మాట చూడండి. ఎప్పుడైతే వాక్యమునందు ఆనందిస్తామో, ప్రభువునందు ఆనందిస్తామో, మనం ఏమవుతామంటండి? ఫలిస్తామంట. ఎలా ఫలిస్తామంట? నీటి కాలువ ఎరను నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటామంట. కాలువల పక్కన ఉన్న చెట్లు ఎలా ఉంటాయండి? ఎంత ఎండాకాలమైన ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. ఎప్పుడు పచ్చగా ఉంటాయి. అవి ఎప్పుడు ఫలిస్తూ ఉంటాయండి. అట్లకి మరణం ఉండదు, అట్లకి అంత శ్రమ ఉండదు.
అందుకే ఎప్పుడైతే మానవుడు వాక్యమునందు ఆనందిస్తాడో, వాక్యమునందు ఉల్లాసిస్తాడో, వాక్యమును ప్రేమిస్తాడో, వాక్యమును హత్తుకుంటాడో, ఆ మానవుడు ఖచ్చితంగా ఫలిస్తాడు. ఆ మానవుడు చక్కగా సౌఖ్యంగా ఉంటాడు. ఈ సన్నిధే భారం అనుకుంటే, ఈ సన్నిధే కష్టం అనుకుంటే, ఈ మాటలే భారం అనుకుంటే గనక మనం ఎన్నటికీ ఎప్పటికీ ఫలించలేము. దేవుడు ఫలించేటట్టుగా మనం చేయాలి. దేవుడు చేయాలి మనల్ని అంటే గనక మనం ఏం చేయాలంటండి, దావీదు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందే ఆనందించాలి. ఇంకా దేని యందు ఆనందించడానికి వీలు లేదు. మన జీవితంలో ఏ సంతోషాలు జరిగినా మొదట ఎవరిని మహిమపరచాలండి? దేవుని మహిమపరచాలి. ఆయన యందు ఆనందించాలి. ఆ దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు ఎవరు ధ్యానిస్తున్నారండి? ఈ రోజుల్లో ఆరాధన ఒక 2 గంటలు దేవునికి ఇవ్వడానికి ఎంత కష్టమైపోతుందో, ఎంత భారమైపోతుందో ప్రజలకి. ఇంక దివారాత్రులు ఏం ధ్యానిస్తారు? అందుకే మనం ఎవ్వరము కూడా ఏమవట్లేదండి, ఫలించలేని మానవుడిగా ఈ తరంలో ఉండిపోయారు. ఈ తరము వారు ఏం చేయట్లేదండి, ఫలించని వారుగా ఉండిపోతున్నారు. ఏం చేయాలంటండి? ఫలించాలి. అందుకే ఆయన ఫలించువారు అభివృద్ధి పొందుతారని సెలవిస్తుంది. అలాగే 119వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, ముగించుకుందామండి. 119 4వ వచనం చూడండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెను, నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీ కట్టడలు నేను గైకుందును, నన్ను బొత్తిగా విడనాడుకుము. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలెను, నీవు నాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆయన ఆజ్ఞలు ఏం చేయాలంట? జాగ్రత్తగా ఏం చేయాలంటండి? గైకొనాలంట. గైకొనాలని ఎవరు చెప్పారంటండి? ఆయనే ఆజ్ఞాపించాడంట. దేవుడే ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? జాగ్రత్తగా గైకొనాలి. ఆహా, నీ కట్టలు గైకొనుట నా ప్రవర్తన స్థిరపడి ఉండుట ఎంత మేలు. ఎంత మేలు. మానవుడికి ఏది మేలండి? ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడే మానవుడికి అంటండి మేలంట. అది ఎంత మేలంట, ఎంతో మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి గల నీ న్యాయ విధులను నేను నెరవేర్చినప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఎలా చెల్లించాలండి మనం? యథార్థ హృదయంతో ఏం చెల్లించాలి? మరి నోరు చెప్పండి అమ్మా, ఆరాధించండి అమ్మా అంటే అప్పుడు యథార్థ హృదయంతో ఏం చేయాలి? మనం ఆయన్ని స్తుతించాలి. యథార్థ హృదయంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వారమంతా కాపాడిన దేవునికి ఒక చిన్న మాట పలకలేమా? ఆయన మిమ్మల్ని ఏమీ అడగలేదు, మీ ఆస్తుల్లో సగ భాగం అడగలేదు, లేకపోతే ఆయన కొరకు మిమ్మల్ని పని చేయమని ఏమి అడగలేదు. ఏం అడుగుతున్నాడండి? యథార్థ హృదయముతో ఏం చేయమంటున్నాడు? ఆయన్ని స్తుతించమంటున్నాడు. కృతజ్ఞతా భావముతో ఆయన ఏం చేయమంటున్నాడు? ఆయన్ని స్తుతించమంటున్నాడు. అలా స్తుతింతే మరలా తిరిగి ఏం చేస్తాడు? మీకు మంచి కృప ఇచ్చి పంపిస్తాడు. ఏం చేస్తాడండి? మంచి కృప ఇచ్చి పంపిస్తాడు. మనం ఫలిస్తాం, వారమంతా మనం ఫలిస్తాం, సౌఖ్యంగా ఉంటాము. అందుకే అంటున్నాడు ఇలా చేయటం ఎంత మేలని చెప్పి, నీతి గల నీ న్యాయ విధులను నేను నెరవేర్చినట్లు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టలు నేను గైకుందును, నన్ను బొత్తిగా విడనాడు వాడువు కాదు. నీ కట్టలు గైకుంటే ఆయన ఏం చేయడంటండి? విడిచిపెట్టే దేవుడు కాదంట. ఆయన ఎన్నడూ విడిచిపెట్టడంటండి. అందుకే ఆయన కట్టలు ఏం చేయాలి? గైకొనాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవని యందు ఆనందించాలి? దేవుని యందు, యెహోవా యందు ఆనందించాలి. ఇదే కీర్తనలో 40వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 40వ అధ్యాయము, నేను త్వరితంగా ఎదరికి వెళ్తున్నాను వివరించకుండా. 40వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి ఒకసారి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము,
నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. నేనంటిని, యెహోవా అది నీకు తెలిసైనది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజములో వాటిని మరుగు చేయలేదు. చాలండి. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏమంటున్నాడండి? నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దావీదు అలా అంటున్నాడు. మనం ఏమంటాము? దేవా మా చిత్తము నెరవేర్చుట మా సంతోషము. ఏమంటాము? దావీదేమో దేవా నీ చిత్తము నెరవేర్చుట నా సంతోషము. కానీ మనం నా చిత్తము నెరవేర్చితే నాకు సంతోషం, మీ చిత్తం నెరవేర్చితే మాకు సంతోషం ఏంటి అని మనం అంటాం. దావీదు అంటున్నాడు కాదు, దేవా నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. ఎక్కడుందంటండి దావీదుకి ధర్మశాస్త్రం? ఎక్కడుందంట? హృదయంలో ఉందంటండి. ఎక్కడుంది? దావీదు హృదయంలో ఉంది. దేవుని ధర్మశాస్త్రం ఇప్పుడు మనకి ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. ఇంకా ఎక్కడుంది? మన బైబిల్లో మన చేతిలోనే ఉంది. కానీ దావీదుకి ఎక్కడుందంటండి? హృదయంలో ఉందంట, అంతర్యంలో ఉందని చెప్తున్నాడు. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీ సువార్తను నేను ప్రకటించున్నాను. నీతి సువార్తను ఏం చేస్తున్నాడంట? ప్రకటిస్తున్నాడంట. తన పెదవులు మూసుకొనక మహాసమాజంలో ఆయన నీతి సువార్తను ఏం చేస్తున్నాడండి? దావీదు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే తను యెహోవాను బట్టి సంతోషిస్తున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? మహాసమాజంలో ఏం చేస్తున్నాడండి? సంతోషిస్తున్నాడంట. దావీదు సంతోషిస్తున్నాడు. ఎప్పుడైనా మనం దేవుని కొరకు చెప్పగలుగుతున్నామా? అసలు ఆ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన పెదవులు తెరిచి దేవానికి వందనాలని చెప్పగలుగుతున్నామా? స్తుతులు చెప్పగలుగుతున్నామా? కానీ దావీదు అంటండి మౌనంగా ఉండకుండా మహాసమాజంలో ఆయన నీతిని ఏం చేస్తున్నాడంట? ప్రకటిస్తున్నాడు. యెహోవా అది నీకు తెలిసైనది. ఎవరికి తెలిసైనది? దేవునికి తెలిసైనది. ఎవరు ఏంట? ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, యెహోవా అది నీకు తెలిసైన నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరుకుండలేదు. ఎవరి నీతినండి? దేవుని నీతిని ఎక్కడ ఉంచుకున్నాడంట? దావీదు హృదయంలో ఉంచుకున్నాడంట. ఆయన నీతిని తన హృదయంలో ఉంచుకుని ఊరుకనే ఉండలేదంట. ఊరుకనే ఉండలేదు. ఇప్పుడు ప్రజలందరికీ ఏం చేస్తున్నాడండి? చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. మనము క్రీస్తు సంఘము కొరకు అలా ప్రకటించే వారంగా ఉండాలి. ఏ మాత్రము సంఘము కొరకు ఎలాంటి మాటలు మాట్లాడే వారముగా ఉండకూడదు. ఎలా మాట్లాడాలండి? మంచిగా మాట్లాడాలి. ఎవరండి? క్రీస్తు సంఘము కొరకు. ఎవరిది? క్రీస్తు సంఘం. క్రీస్తు శరీరం ఇది, ఆయన సంఘం ఇది. దీని కొరకు మంచిగా మాట్లాడి మంచిగా ప్రకటించే వారముగా ఉండాలి. ఏ మాత్రము మనము అలా మాట్లాడకూడదు. ఎందుకంటే దావీదు మహాసమాజంలో ఆయన నీతిని తన హృదయంలో ఉంచుకుని ప్రకటిస్తున్నాడు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ఏం చేసి ఉన్నాడంటండి? సత్యమును రక్షణను వెల్లడి చేసి ఉన్నాడంట. ఆయన సత్యవంతుడు, ఆయన రక్షణ ఇచ్చేవాడని మనం ఏం చేయాలండి? వెల్లడి చేయాలంట. మరి మనం ఏం వెల్లడి చేస్తున్నాం? మనమే గమనించుకోవాలి. వెల్లడి చేయాలి ఆయన సత్యమును, ఆయన రక్షణ. నీ కృపను నీ సత్యమును మహాసమాజంలో తెలుపును వాటికి మరుగు చేయలేదని దావీదు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని ఇంత చేస్తున్న దావీదు దేనికండి? తన హృదయంలో ఏముంది? యెహోవాను బట్టి ఏముందండి? సంతోషం ఉంది. అందుకే అన్నీ చేయగలుగుతున్నాడు దావీదు. యెహోవాను బట్టి ఎవరైతే సంతోషిస్తామో ఆయన మనం ఏం చేస్తామండి? ప్రకటించగలుగుతాం, ఆయన స్తుతించగలుగుతాం, ఆయన గణపరచగలుగుతాం, ఆయన కీర్తిని చాటింపగలుగుతాము. అందుకే కదా దావీదు దేవుని సామర్థ్యతను, దేవుని బలాన్ని ఇశ్రాయేలు ఎదుట, ఫిలిస్తీన్లు ఎదుట ఎంతగా ఒక్క నిమిషంలో చూపించాడో చూడండి. ఎందుకని? యెహోవాను బట్టి ఏం చేస్తాడండి? సంతోషించాడు. యెహోవాను బట్టి ఆనందించాడు దావీదు.
నీ సంతోషము, మన సంతోషము, అందరి సంతోషము ఎవరిని బట్టి ఉండాలండి? ఆయన్ని బట్టే ఉండాలి. ఆయన్ని బట్టి ఉంటే గనక మన ఆనందము శాశ్వత కాలం ఉంటుంది, మన సంతోషము నిరంతరము నిలిచిపోతుంది. అందుకే ఆయన్ని బట్టి ఆనందించే వారముగా ఉండాలి. ఆయన్ను సరే, ఇంకా వాక్యము ఉంది కానీ నేను త్వరితంగా ముగిస్తున్నాను. అయితే మనం దేవుని బట్టి సంతోషించే వారముగా ఉండాలి. ఎవరిని బట్టి సంతోషించేవాళ్ళు? దేవుని బట్టి. ఈ వారము దేవుడు మనతో మాట్లాడాడు. ఎవరిని బట్టి సంతోషిద్దామంటే కేవలము దేవుని బట్టే సంతోషిద్దాం. ఏది మనసుకు తెచ్చుకోవద్దు, ఏది తెచ్చుకోవద్దు మనసుకు. దేవా, నీ దగ్గర ఉన్న ఆనందాన్ని నాకు ఇవ్వయ్యా. నేను ఎంతకాలము పొందుకోలేకపోతున్నానేమో అయ్యా, నీ బట్టి నేను సంతోషిస్తాను. దావీదు ఎలాగైతే సంతోషించాడో, నీ బట్టి ఆనందించాడో, నీ బట్టి ఆనందం కలిగి ఉన్నాడో, అలాగనే నేను కూడా ఈ సన్నిధిలోంచి నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని పట్టుకుని వెళ్తాను. నా హృదయాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచయ్యా, ఆనందంగా ఉంచు, నన్ను ఉల్లసింప చేయని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్దాం. విజయం ఎవరికి అవుతుందండి? ఎప్పుడైతే మనం హృదయం దేవుని బట్టి సంతోషిస్తామో విజయం ఎవరికి? విజయం మనకే. ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారో విజయం ఎవరికండి? వారికే, ఖచ్చితంగా వారికే. దేవుడు వాగ్దానం చేసి మనల్ని పంపిస్తున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మనందరము మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవానికి స్తోత్రము ప్రభువా. ప్రతి ఒక్కరము దేవాది దేవుని మాటలు విన్న దాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రమయ్యా. నువ్వు మాట్లాడుతూ వచ్చావు తండ్రి. యెహోవాను బట్టే ఆనందించుడని దావీదు సెలవిస్తున్నాడు. యెహోవాను బట్టే సంతోషించుడని సెలవిస్తున్నాడు ప్రభా. నిజమే ప్రభా, ఈ లోకములో నేను క్షణమాత్రము సంతోషాలే ప్రభా. ఏ సంతోషమైనా శాశ్వతమైన సంతోషం నిన్ను బట్టే ప్రభా. యెహోవా, నీ బట్టే మాకు ఆనందము తండ్రి. నాయన నీ బట్టే మాకు నైనా నిత్య కృప ప్రభా. దేవా, నువ్వు మాట్లాడుతూ వచ్చావు తండ్రి. దావీదు విజయము వెనకాల ప్రభా తన హృదయంలో నిన్ను బట్టి సంతోషమే ప్రభా. అయా, తన అనేక శత్రువులు జయించాడంటే కేవలము నిన్ను బట్టి సంతోషిస్తూ వచ్చాడు కాబట్టి విజయము తనకు దొరికింది తండ్రి. నాయన అయా, అనేక ప్రమాదకరమైన పరిస్థితులను దాటుకుంటూ వచ్చాడంటే ప్రభా కేవలం నిన్ను బట్టి సంతోషం దావీదు హృదయంలో నిండుగా ఉందయ్యా. అందుకే ప్రభా, నీ నీతిని సమాజంలో ప్రభా వివరించకుండా ఉండలేకపోయాడు ప్రభా. సమాజంలో నీ నీతిని ప్రకటిస్తూ వచ్చాడు ప్రభా దావీదు ప్రభా. అయ్యా, నిన్ను గణపరుస్తూ వచ్చాడు ప్రభా. మహారాజా ఉన్నప్పటికీ తగ్గించుకుని నిన్ను స్తుతిస్తూ వచ్చాడు. ఆయనే రారాజు, గొప్ప దేవుడని నిన్ను గణపరుస్తూ వచ్చాడు ప్రభా. దావీదుని ఇంతగా స్తుతింపజేశావయ్యా, దావీదుని ఇంతగా హెచ్చింపజేశావు తండ్రి. కారణము ప్రభా, దావీదు ఒక్కటే చేశాడు ప్రభా. దావీదు ఈ స్థాయికి ఎదగటానికి ఒక్కటే ప్రభా, నిన్ను బట్టి ఆనందించాడు, నిన్ను బట్టి సంతోషించాడు ప్రభా. దావీదును అంచెలంచెలుగా అయా ఎక్కడికో తీసుకెళ్ళావు ప్రభా. నిన్ను బట్టి ఆనందిస్తే మా జీవితాల్లో కూడా ఇదే కృప ఉంటుంది అయ్యా. నిన్ను బట్టి ఆనందిస్తే మాకు ఎంత కృప ఉంటుంది ప్రభా. అవును ప్రభా, యెహోవా ధర్మశాస్త్రము అయ్యా ఇదిగో దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని నేను వాక్యము సెలవిస్తుందయ్యా. నిజమే ప్రభా, నీ వాక్యము ధ్యానించినప్పుడు మేము ధన్యులమవుతాం ప్రభా. అతడు నీటి కాలువని ఎర్రన నాటబడిన చెట్టు వలె, ఫలించని చెట్టు వలె ఉంటారని సెలవిచ్చావు. పచ్చగా ఉంటారు, ఫలిస్తారు, అతను చేయదంతయు సఫలమవును అంటున్నావు ప్రభా. నిన్ను ప్రేమించినప్పుడు, నిన్ను గణపరిచినప్పుడు, నీ ఎంత మేము ఆనందించినప్పుడు ప్రభా ఆ రీతిగా ఫలిస్తామని నువ్వు సెలవిచ్చావు. మా ప్రయత్నములన్నీ సఫలమవుతాయని నువ్వు సెలవిచ్చావు తండ్రి. నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరు ఈ సన్నిధిలో మాట్లాడుతూ వచ్చినందుకు నీ స్తోత్రం. అందరము కృతజ్ఞతతో దేవునికి తెలియచేద్దామా? కృతజ్ఞతతో ప్రతి ఒక్కరము అందరము ప్రభువానికి స్తోత్రాలని. ఇంతవరకు నాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు నా హృదయంలో ముద్రించు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన తల్లి ప్రార్థనలో నడిపిస్తారు, ప్రార్థన చేసుకుందాం. మరి ప్రకటన ఉన్నాయి, దయచేసి వినండి. శుక్రవారం ఉపవాస కూడిక సాయంకాలం 7 గంటలకు అందరూ రండి. సాయంకాలమే అందరూ రండి, మానద్దు ఉపవాస ప్రార్థనకి. అలాగే తిరిగి ఆదివారం 11 గంటలు 9 గంటలకి ఆరాధన అండి. 11 గంటలు అలవాటు అయిపోయింది. ఆదివారం 9 గంటలకు ఆరాధన. ఈ మే నెలంతా, జూన్ అంతా ఇలా చేసుకుందాం. మరి ఖచ్చితంగా
ఉదయకాలం దేవుని స్తుతించడం మంచిది. అందరూ 9 గంటలకల్లా రండి. 9 గంటలకు పెట్టినప్పుడు, ఉదయం పెట్టినప్పుడు ఎవరూ రారు. మళ్ళీ ఇలాగా చాలామంది మిస్ అవుతూ ఉంటారు. కానీ దేవుని మరి ఉదయమే స్తుతించడం దేవునికి మంచిది. అలా స్తుతిద్దాము. ఉదయమే రండి. సాయం 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాం. 3 to 4 వరకు ప్రతిరోజు. దగ్గర వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ఎవరంటే గంగ గారు, జయమ్మ గారు, శ్యామల వీళ్ళందరూ ఖచ్చితంగా రావాలి. దగ్గరున్న వాళ్ళకి జయలక్ష్మి గారు దగ్గరున్న వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాం, మీరు రండి. ప్రతి వారం అయింది, ఇంకా 3 వారాలండి. ప్రారంభించి వారం అయింది. ప్రతిరోజు 3 to 4 వరకు 1 గంట, ఇంకా 3 వారాలు జరుగుతుంది. రండి ఖచ్చితంగా. దగ్గరున్న వారు అందరూ కూడా రండి. సండే స్కూల్కి మీ బిడ్డలను పంపించండి. 5 గంటలకు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాకరుడాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రవ్వా నాయనా, నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని, అయ్యా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నీ కృప మాకు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా నువ్వు గొప్పవాడువు, ఉన్నవాడువు, శక్తిమంతుడు. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీ సజీవమైన రెక్కల చోట్న భద్రపరుస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో మరి నాయనా, ఈ సమయంలో ప్రభు మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు మీరు సహాయపడుతూ వచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు తోడుగా ఉన్నారు స్వామి. పాటల్లోనూ ప్రవ్వా, స్తుతి ఆరాధనలో, సాక్ష్యముల్లో ప్రవ్వా, అలాగే నీ తండ్రి వాక్యములో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. యెహోవాని బట్టి సంతోషించుడని నీ వాక్యము సెలవిస్తుంది. అయ్యా నిన్ను బట్టి సంతోషించే హృదయం మాకు దయచేయండి. ప్రతి ఒక్క హృదయము ఆ రీతిగా మీరు తీర్చండి. దావీదు హృదయాన్ని ఎలాగైతే మీరు తీర్చారో ప్రభా, మా అందరి హృదయాలు మీరు అలాగే తీర్చిదిద్దమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్టి కృప మాకు అనుగ్రహించండి. నీ సన్నిధిలో నిన్ను బట్టి ఆనందించే కృప ఇవ్వండి. అయ్యా ఇదిగో మరి యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు అతనైనా ప్రభా, ఇదిగో మరి ధన్యుడని సెలవిస్తున్నావు కాబట్టి ప్రభా, నీ వాక్యము ధ్యానించి మేము ధన్యులం కావటానికి కృప దయచేయండి. అతని నీటి కాలువ ఎరన నాటబడిన అయ్యా ఫలమిచ్చి చెట్టు వలె ఉందని అతని చేయదంతయు సఫలమవుతుందని సెలవిచ్చావు ప్రభా. మేము నిన్ను బట్టి ఆనందించినప్పుడు ప్రభా, నిన్ను బట్టి సంతోషించినప్పుడు ప్రభా, మేమేమి చేసినా ఫలిస్తాము ప్రభా. అయ్యా మేము నైనా ఇదిగో మరి నైనా ఆశీర్వదింపబడతామని నీ వాక్యమే మాకు సెలవిచ్చింది. నిన్ను బట్టి సంతోషించాడు కాబట్టే దావీదు అనేక చోట్ల ఫలిస్తూ వచ్చాడు, విజయం పొందుకుంటూ వచ్చాడు, శత్రువులు జయిస్తూ వచ్చాడు ప్రభా. నిన్ను బట్టి సంతోషించే హృదయాన్ని నాకు అందరికీ దయచేయండి. మేమన్నీ నైనా దావీదు వలె జయించుకుని ఉన్నతమైన స్థితిలో ఉండటానికి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బలహీనులైన వారిని బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ మందిరంలో నుండి నెమ్మది, శాంతి, భద్రత, మంచి కృప మేము నైనా పొందుకుని వెళ్ళటానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. శుక్రవారం ఉపవాస కుడుకులో తోడుగా ఉండండి ప్రభా. తిరిగి ఆదివారం ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. సండే స్కూల్ పరిచర్యలో మీరు తోడుగా ఉండండి స్వామి. అలాగనే తండ్రి ఉదయం ఇదిగో మరి మధ్యాహ్న సమయంలో 3 గంటలకు జరుగుతున్న ప్రార్థనా కుడికిలో మీరు మాకు తోడుగా ఉండమని మీ సన్నిధిలో నైనా అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టార్జితంలోంచి తీసుకొచ్చిన కానుకలు దీవించండి, ఆశీర్వదించండి. అవి 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించండి. వారి కష్టార్జితాన్ని అయ్యా 100ంతలుగా ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారి అక్కర్ల అవసరతలు తీర్చండి. మంచి కృపని బిడ్డలందరికీ దయచేయండి. ఎండాకాలము మంచినైనా అయ్యా నీ నీడను మీరు దయచేయండి తండ్రి. నీ మేఘస్తంభాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని, కృపనిమ్మని, బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించమని, ఎవరైతే నీ సన్నిధికి ఆశక్తితో వచ్చి నిన్ను ఆరాధించి వెళ్తున్నారో బిడ్డలందరినీ నిండుగా దీవించి ఆశ్రయించి మంచి కృపతో ఇచ్చి పంపించమని, మంచి ఆయుర ఆరోగ్యాలు, కృపాక్షేమములు వీరి వెంట పంపించి నడిపించమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఏసురక్తమే జయం, ప్రవేశరక్తం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మమ్మీ. మీ అందరికీ నా వందనాలండి. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే మరి మన సంఘంలోనికి నూతనంగా కొత్తగా వస్తున్నారు, అత్తయ్యకి వదిన అవుతారు.